ప్రియ దైవ జనాంగమ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక అంశాన్ని గురించి మాట్లాడుకుందాము. నిజమైన స్నేహితుడు. ప్రియమైన దేవుని వారలారా, రోజులో 24 గంటలలో నీ వెంట ఉండదగిన నిజమైన స్నేహితుడే మంచి పుస్తకం అని లోకం అంటుంది. ఇలా పుస్తకాలతో గ్రంథాలయాలే నిండిపోయిన ప్రపంచం ఇది. దిన, వార, పక్ష, మాసపత్రికలు ఎన్ని ఉన్నాయో లెక్కించడం కష్టం. ఎన్ని భాషలలో ఉన్నాయో కూడా లెక్కించడం కష్టం. సూర్యోదయం చదివిన వార్తాపత్రిక సూర్యాస్తమయానికి పాతబడిపోతుంది. అంటే సాయంకాలానికి మరో పత్రిక చదవలసిన అవసరత ఏర్పడుతుంది, ఉదయానికి మరో పత్రిక చదవలసిన అవసరత ఏర్పడుతుంది. కానీ నిరంతరం మనకు నిజమైన స్నేహితుడిలాగా చదవదగిన పుస్తకం అంటూ ఒకటి ఉందా అని ఆలోచిస్తే, ఒక మంచి పుస్తకం అనగా అది జ్ఞానం కలిగి ఉంటుంది. జీవితపు ప్రతి దశలో అవసరమైన జ్ఞానం కలిగి ఉంటుంది. బాధలలో ఆదరణ ఇస్తుంది, దుఃఖములో ఓదార్పునిస్తుంది, ప్రతి ప్రశ్నకు సమాధానంగా సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతుంది. జనన మరణాల మధ్య పూర్వపరాలను గూర్చి చెప్పగలదు. మానవ జ్ఞానానికి అందని అంటే మించిన దైవ జ్ఞానాన్ని కూడా ప్రబోధిస్తుంది. మానవులుగా మనం ఈ లోకంలో చేయవలసిన మంచి పోరాటాన్ని గుర్తు చేస్తుంది. కావలసిన ఆత్మవిశ్వాసాన్ని కూడా కలిగిస్తుంది. అదేది కాదు, మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్. ఈ పై విషయాలన్నీ ఇమిడి ఉన్న ఒక పుస్తకం ఉంది. అది మహాజ్ఞానం కలిగి ఉంది. జననం నుంచి మరణం వరకు ఎదుర్కొనే సమస్యలన్నిటికీ సమాధానంగా, మన జీవితానికి దిక్సూచిగా ఉంటూ బాధలలో నెమ్మదిని, ఆదరణనిస్తుంది. ఇక దీనిలోని విజ్ఞాన విషయాలను విశ్లేషిస్తే, ఈ పుస్తకంలో భూమి బల్లపరుకుగా కాదు, గోళాకారంగా ఉందని, శూన్యంలో వేలాడదీయబడి ఉన్నదని చెప్పబడింది. ఉదాహరణకి సైన్సు ఈ ప్రపంచంలో ఖగోళ నక్షత్రాలు కలవని, స్థిరంగా ఉంటాయని ప్రతిపాదించారు క్రీస్తు శకం 5వ శతాబ్దంలో. మళ్ళీ ఆ శాస్త్రమే అంటే సైన్స్ దాదాపు 1100 సంవత్సరాలు గడిచేసరికి నక్షత్రాలు కదులుచున్నవని చెప్పింది. కానీ ఈ పుస్తకం నక్షత్రాలు కదులుచున్నవని, వాటి కక్షలలో తిరుగుతున్నవని, వాటి కాలాల్లో వస్తాయని, వాటికి పేర్లు కూడా పెట్టబడి ఉన్నవని క్రీస్తు పూర్వం 1520 సంవత్సరంలోనే చెప్పబడింది. ఇప్పటికీ శాస్త్రం ఇంకా బొడ్డు సైతం కోసుకోలేదంటే అతిశయోక్తి కాదు ప్రియులారా. కనబడిన పదార్థాలచే నిర్మించబడ్డాయని హెబ్రీ పత్రిక 11:2లో చెప్తున్నాడు. ఉదాహరణకి ప్రకృతిలో కనిపించే నీరు, మనం నిత్యం వాడే నీరు 2 హైడ్రోజన్లు 1 ఆక్సిజన్ సమ్మేళనమని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకి 100 సంవత్సరాల కృషి పట్టింది ప్రియులారా. మనకు తెలుసు. కానీ కనిపించే ఈ నీరులో కనిపించిన పదార్థముగా హైడ్రోజన్, H2, ఆక్సిజన్ O ఉన్నాయని ఏనాడో చెప్పింది ఈ బైబిల్. ఇంకా ఇలాంటి విషయాలు ఈ మహాజ్ఞాన పుస్తక పుటాల్లో కోకొల్లలుగా ఉన్నాయి. ఈ మహాజ్ఞాన గ్రంథమే బైబిల్. ఇది సకల శాస్త్రాలను తలదన్ని జ్ఞానం గలది. కవుల కళలలో కానీ పండితుల పాండిత్యములో లేని, మానవ మేధస్సుకు అందని సంగతులు గలది ప్రియులరా. ఏ కొందరికో పరిమితం కాక దేశాలకు, భాషలకు, కులాలకు, మతాలకు అతీతంగా సర్వభూతలమంతా అత్యధికమైన భాషలలో అనువాదించబడి 100 కోట్ల ప్రజల చేత చదవబడుతున్న మహాగ్రంథం ఇది. మహానగరాలు మొదలుకొని మారుమూల పల్లెల వరకు అడవులలో మారుమ్రోగుతూ నిరంతరం కొనియాడబడుతున్న పుస్తకం ఇది బైబిల్. ముద్రణ యంత్రం కనిపెట్టిన మొదటిసారిగా ముద్రించిన మొదటి పుస్తకం బైబిల్. అదే ప్రతి మనిషికి నిజమైన స్నేహితుడు ప్రియులారా. రోజు నీకుండి 20 గంటల్లో లేదా 24 గంటల్లో నీ నిజమైన స్నేహితుడి కోసం ఎంత సమయాన్ని కేటాయించావో నువ్వు తెలుసుకో అంటున్నాడు. ప్రియులారా, స్నేహితులతో కాలం గడుపుతాం కానీ నిజ స్నేహితుడైన బైబిల్ గ్రంథంతో మన సమయాన్ని వెచ్చించు. బాధల్లో, శ్రమల్లో, శోధనలో, కీడుల్లో, కష్టాలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అన్నిటిలో కూడా మనల్ని ఓదార్చి, ఆదరించి, మనకు సహాయం చేసి, మనకు ధైర్యాన్ని ఇచ్చే ఏకైక గ్రంథం ప్రియులారా. మనల్ని జనన మరణాలలో నుండి
జననకు ముందు మరణం తర్వాత మూడు లోకాల మర్మాలను ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని కూడా బోధించిన ఏకైక గ్రంథమే బైబిల్. కాబట్టి ప్రతి ఒక్కరూ చదవండి, ఆ దేవుని మనసు తెలుసుకోండి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.